కాదు, నేను వ్యూహాత్మకంగా కూడా డెఫినెట్ గా నేను ఏది మన బీజేపీతో ఉండాలని నేను 2020 అనుకుంటా 20 జనవరి ఆ టైంలో నేను వారిని చంద్రబాబు గారిని కలిసిన అక్కడనే మన ఆ, వారి ఇంట్లోనే విజయవాడలో. అప్పుడు చెప్పింది వారు, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు చూసుకోవాల్సింది, బట్ ఈయన మోడీ కొంచెం మొండిగా ఉండడం వల్ల నేను అటు కొంచెం ఇటు టిల్ట్ అయినా కానీ వాస్తవానికి నేను మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉండే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ రోజు నన్ను ఆ ఇప్పుడున్న సీట్ క్యాపిటల్ ఏరియా అంతా కూడా వారు తిప్పి చూపించారు, నేను చేసిన అభివృద్ధి ఎట్లా ఉండే, నేనేమైనా కొంచెం మిస్టేక్ చేసినా అనే ఆలోచనతో ఉండే. కానీ ఈసారి ఆ తప్పు చేయను అని కూడా అన్నాడు ఆయన. అంటే మీన్స్ నేను ఆంధ్రప్రదేశ్ లో నేను గెలవాల్సిన అవసరం రాష్ట్రానికి ఉందని చెప్పి వారు ఆ రోజు చెప్పిన పరిస్థితి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నాటి కాంగ్రెస్ పార్టీతో వారికి పొత్తు లేదు, సరే వారు సక్సెస్ అయింది. కానీ కేసీఆర్ గారికి ఏం అవసరం జగన్ గారిది గెలవడం, అసలు ఈ మతలబ్ ఏంటి, దీని వెనుక ఉన్న వ్యూహం ఏంది అనేది మనం కొంచెం ఆలోచిస్తే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన ఆస్తుల పంపకాలు లేకపోతే ఆస్తుల వివరాలు తెలిసిన తర్వాత ఇక్కడ ఆస్తులు కాపాడుకోవడానికి కొంతమందితో కలిసి వారు రాజకీయ కార్యాచరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాంట్లో పేర్లు మతలబులు అవన్నీ ఎందుకు, కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ లో చుట్టుపక్కల పరివారంగా ఉన్న భూముల సంరక్షణ కూడా ఒక 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 అంశం అని తేలింది. కాబట్టి వాళ్ళు ఆ బంధం బలపడ్డది. సరే ఉభయ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఉపయోగపడుతుందని చాలా మంది ఆలోచించడం, వాళ్ళిద్దరు కలిసినప్పుడు కూడా ఈ గోదావరి కృష్ణ అనుసంధానం జరుగుతున్నట్టుగా విస్తృత ప్రచారం చేసుకున్న ఇద్దరు ఏం చేయలేకపోయిన పరిస్థితి గమనించింది. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ వస్తే జగన్ కి ఎందుకు సమస్య అవుతుంది అని అంటే, సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తే జగన్ గారికి సమస్య అవుతుంది కాబట్టి సెంట్రల్ లో తను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేయచ్చు. కానీ ఈ రాష్ట్రంలో వ్యతిరేకంగా పనిచేయడానికి మాత్రం ఆర్థిక ప్రయోజనాలే ప్రధానమైన కారణం అయిందని కాపాడుకోవడము ఆర్థిక ప్రయోజనాలు ఇవన్నీ ఉండి ఉంటాయి. దానికి తోడు ఈయన ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ విస్తరణ కూడా జగన్ ప్రయోజనం కోసమో చేయబోయింది అనేది మనకున్న అంచనా. అంటే అది జస్ట్ మనం ఊహిస్తే కూడా అక్కడ చీలికకో లేకపోతే జగన్ కు అనుకూలంగా చేయడానికో ఒక చర్చ జరిగిన తర్వాత అదృష్టం కొద్ది ఆ బిఆర్ఎస్ కొంచెం తెలంగాణకి పరిమితం కావడం, ఏది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు అది బారాసా కాస్త భారం అయిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ తెరాసాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పట్టించుకోలేదు. అఫ్ కోర్స్ కొన్ని రాష్ట్రాలకు అధ్యక్షులు పెట్టిండ్రు, వాళ్ళు ఏమి ఇన్యాక్టివ్ గా ఉన్నారు, మహారాష్ట్ర లాంటి రాజకీయాలు చేసిండ్రు. కానీ ఇక్కడ మెయిన్ గా మీరు అన్న దాంట్లో జగన్ గారిని రేవంత్ గారు అనడం వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం కాళ్ళలో కట్టెలు పెట్టినట్టే ఉండే. తర్వాత అక్కడ ప్రభుత్వం వస్తే కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా అక్కడక్కడ అయితే రేవంత్ రెడ్డి గారు అన్న పాయింట్స్ లో ఒక పాయింట్ ఈ కక్ష సాధింపు చర్యలు నియంతృత్వ పోకడలే ఆయనని దెబ్బతీశాయి అని స్ట్రెస్ చేసి అన్నారు నిన్న. అంటే బహుశా కేసీఆర్ గారి పాలనకి రేవంత్ పాలనకి ఉన్న సిమిలారిటీస్ని ఎక్స్పోజ్ చేయడం మీ ముఖ్యమంత్రి గారి ఉద్దేశమా? ఇప్పుడు నేను చెప్పిన కదా ఆ రోజు పోయేటప్పుడు, అది ఏంటిది మన అక్కడ ఒకటి బాబు గారు అందరిని జనాన్ని కలిసి కట్టింది చూడండి, ఒకటి దాన్ని కూలగొట్టిండ్రు ఫస్ట్ ప్రజాజన వేదిక. ఆ రోజు చూసి అసలు దీన్ని కూర్చాల్సిన అవసరం ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకి ఆయన ఇంటెంట్ చెప్పిండు. అంటే నేను మిమ్మల్ని ఇట్లా చూస్తా అని చెప్పిన పరిస్థితి ఉన్నది. రెండోది ఏంటంటే